సో ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు, పాలిటిక్స్ వైపు వస్తున్నారు అని చెప్పి ఒక విషయం తెలిసిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. అట్ ది సేమ్ టైం మీరు కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఒక పార్టీ పెడుతున్నారు, పర్సనల్ గా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పారు. ఎప్పుడైతే ఆ పార్టీ అనౌన్స్ చేశారో మీరే ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. తర్వాత ఇప్పుడు చూస్తే సీనియారిటీస్ మొత్తం మారిపోయింది. దీన్ని కూడా వేరేలాగా ట్రోల్ చేయడం జరిగింది. పర్సన్ గా మీరు ఇష్టపడ్డారు, అప్పుడు పాలిటిక్స్ లో వస్తే ఎంకరేజ్ చేశారు. బట్ మొన్న ఎలక్షన్స్ లో కొంచెం సినారియో మారింది. అలా ఏమైనా క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అది 10 years బ్యాక్. మీరు చెప్తున్నటువంటి వీడియో 10 years బ్యాక్. అంటే ప్రజారాజ్యం ఇంకా కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి గారు మినిస్టర్గా ఉన్నారు అనుకుంటా, ఆర్ ఆ తర్వాత కూడా నాకు సరిగ్గా టైం గుర్తులేదు. 10 years బ్యాక్. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇంకా పార్టీ అనౌన్స్ చేయలేదు కూడా. సో వస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నటువంటి వార్త. సో నాకు చాలా బాగా అనిపించింది. అంటే పాపం చిరంజీవి గారు వచ్చారు, ఆయన ఏదో చేద్దాం అనుకున్నారు, హీ కుడెంట్ డూ. సో దాన్ని విలీనం చేశారు, మినిస్ట్రీగా ఉంటూ సేవలు చేస్తున్నారు. నైస్, వెరీ నైస్. బట్ ఈయన వస్తున్నారు అనేసరికి నాకు ఇంకా బాగా అనిపించింది. ఓకే, ఇంకొకళ్ళు వస్తున్నారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నైస్ కదా. ఎస్, నాకు ఇష్టం, డెఫినెట్గా ఐ వెల్కమ్ హిమ్ అని చెప్పి నేను ఆ రోజు నా రియాక్షన్ నేను చెప్పాను. అండ్ అప్పటికి నేను తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, ఎస్, అప్పటికేదో ఇండస్ట్రీలో నేను లౌక్యం చేస్తున్నానా, లౌక్యం చేస్తున్న టైమో ఎప్పుడో. సో మాట్లాడుకోవడం విన్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు ఇలా నాకు అప్పుడు ఏదో చేశారు, సో ఆయన వస్తున్నారంటే ఓకే గుడ్, ఓకే ఫైన్, ఆయన చేసిన మంచి తెలిసింది, ఓకే వెళ్తున్నారు చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్గా అగ్రీడ్, నేను సపోర్ట్ చేశాను, నేను చేయలేదు చెప్పట్లే. ఇది 10 ఏళ్ల క్రితం. సో ఆఫ్టర్ దట్ చిన్నగా ఒపీనియన్ జరుగుతున్నటువన్నీ చూసి ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్న ఒపీనియన్ 10 ఏళ్ల తర్వాత ఉండాలని లేదు కదా, ఉంటుందని కూడా లేదు కదా. ఇప్పటికీ ఎస్, యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్, ఇండస్ట్రీలో ఆయన చదివేటువంటి సినిమాలు, ఆయన సెలెక్ట్ చేసుకునే కథలు, ఆయన చదివడానికి డిఫరెంట్ స్టైల్, ఐ ఆల్వేస్ లైక్ దట్. బట్ వెన్ కమింగ్ టు పాలిటిక్స్, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, ఇంకా డిప్యూటీ సీఎంతో పాటు చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. మంచి చేస్తే మంచిదే కదా, మంచి చేస్తే కాదు మంచి కాదు చెడు చేశారని ఎవరు చెప్పరు కదా. గుడ్ కదా, మంచి చేస్తే ఏదో ఒకటి మంచి జరగడమే కదా కావాలి. యా, ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు అదే క్రమంలో మంచి చేసిన తర్వాత మీ ఒపీనియన్ మార్చుకుంటారా, మళ్ళీ మీరు విషెస్ చెప్తారా? మంచి చేస్తే మంచి చేయలేదు అని ఎక్కడ నేను చెప్పలేదు. మంచి చేసినా వీళ్ళు మంచివాళ్ళు కాదు అని కూడా నేను ఎక్కడ చెప్పలేదు. జస్ట్ నేను చూసింది, నేను తెలుసుకున్నది నేను చెప్పాను, ఉన్నదే చెప్పాను. సో మంచి చేస్తే డెఫినెట్గా ఎస్, మంచి చేయలేదని ఎందుకంటారు? అంటే అది అబద్ధమే అవుతుంది కదా, అప్పుడు దానికి వాల్యూ ఉండదు కదా. బేసికల్గా ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటారు పవన్ కళ్యాణ్ మీద? 21కి 21 రావడం అనేది నార్మల్ విషయం కాదు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది అని చెప్పి అన్నారు. అండ్ తర్వాత 10 ఏళ్ల తర్వాత కష్టం తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లో ఒక మెంబర్ గాను లేదంటే ఏదో ఒకటి చేస్తాడు ఒక ఉద్దేశంతో ప్రజలు గెలిపించారంటారు. ఇంత అవుట్ రేటెడ్గా గెలిపించేశారు. అది చూస్తున్నప్పుడు కొంచెం అనిపిస్తూ ఉంటుంది కదా. దానికి 21కి 21 సీట్స్ ఆల్మోస్ట్ వచ్చేసాయి. దాని గురించి ఏం చెప్తారు? శ్యామల ఏం చెప్తుంది యాక్చువల్లీ యాజ్ ఎ పొలిటీషియన్? పవన్ వచ్చేసాయి కదా, ఇంకా నేను చెప్పేది ఉంది. దాని ప్రజల మద్దతు ఎంతో కొంత ఉంది అని అనిపిస్తోంది. ఖచ్చితంగా ఉండబట్టే కదా 21కి 21 వచ్చాయి. సో యా, ఉంది. నేను లేదని ఎందుకు చెప్తా? అదే కదా చెప్పి, ఉన్నది లేదు అని నేనేం చెప్పదు, ఉన్నదే చెప్తాను నేను. ఎస్, ఉంది. అదే ఇప్పుడు ఆయన అంత మద్దతు ఇచ్చారు. సో ఎంత మంచి జరుగుతుంది అనేది కూడా చూడాలి కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సాయం చేస్తారని అంటుంటారు కదా, బయట కూడా ఎక్కడన్నా ఆయనకు ఒక 5 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 4 రూపాయలు ఎవరో ఒకరికి ఇచ్చి ఏదో హెల్ప్ చేయాలని ఉద్దేశంగానే ఉంటారు ఆయన మెంటాలిటీ. అలాంటి పర్సన్ పాలిటిక్స్లోకి వస్తే ఇంకేదో మంచి చేస్తాడు అనే మాట ఒకటి నుంచి ఒకటి వస్తుంది, మనం వింటూ ఉన్నాం. ఒక సందర్భంలో శ్యామల ఎక్కడ సహాయం చేశారు అని చెప్పి క్వశ్చన్ చేశారు, ఆవిడకి ఏం తెలుసు అని మిమ్మల్ని ట్రోల్ చేశారు. యాక్చువల్లీ నాకు తెలియకే అడిగా, నేను కూడా ఆ రోజు అదే చెప్పా, నాకు తెలిసి అని చెప్పా, ప్లీజ్ చెప్పండి, అంతే కదా. నేను నాకేదో తెలుసు ఇదే నిజం అని నేను చెప్పలేదు, నాకు తెలీదు, నేను చూడలేదు అని మాత్రమే చెప్పాను నేను అప్పుడు కూడా. సో షోస్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఇప్పుడు ఏంటక్క మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్నారు, ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికైతే తెలియదు నాకు కూడా. బట్ ఎనీథింగ్ ఈస్ దేర్, ఎస్ డెఫినెట్గా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఐ అనౌన్స్
ఎవ్రీథింగ్, ఐ షేర్ ఎవ్రీథింగ్. నేనేమి దాక్కునే పర్సన్ని కాదు. నేను ఏమి చాలా మంది అంటున్నారు అప్పుడు ఉదయ్ కిరణ్ ఇప్పుడు శ్యామల అని చెప్పి. నేను అన్నారు, నాకు అనిపించింది మా ఇంట్లో వాళ్ళతో, అన్న ఏంటిది ఉదయ్ కిరణ్ శ్యామల అంటున్నారు, ఇదేం కంపారిజన్ అసలు అని చెప్పేసి అన్న. అంటే ఏ లైట్ తీసుకో నువ్వు అవన్నీ అని. వన్ థింగ్, నేనేమి అంత సూసైడ్ చేసుకునే అంత సిచ్యువేషన్లో అయితే లేను, దేవుడి దయ వల్ల. అండ్ ఐ హ్యావ్ నైస్ ఫ్యామిలీ టు సపోర్ట్. నాకు వర్క్ అనేది ఒక ప్యాషన్. నాకు 12 years అప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నాకు గ్యాప్ రాలేదు. అవును, గ్యాప్ తీసుకునే అవసరం రాలేదు. ఈవెన్ వెన్ ఐఎమ్ క్యారీయింగ్, ఐ వర్క్డ్. ఆఫ్టర్ క్యారీయింగ్ ఆల్సో 11 నెలల బాబుని వదిలిపెట్టి నేను బిగ్ బాస్కి వెళ్ళి అలా వర్క్ చేసి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నా నేను. ఇక ముందు కూడా నేను అలాగే చేస్తాను అన్డౌటెడ్లీ. ఆ నమ్మకం నాకు ఉంది. అండ్ ఎస్, నాకు ఎవరెవరైతే కన్సర్న్ చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరెవరైతే తిడుతున్నారో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఏం చెప్పలేను ఇంక అంతకంటే. ఒకవేళ ఇండస్ట్రీ వేరు రాజకీయం వేరు అని అన్నా కూడా ఇండస్ట్రీలో పీపుల్ మన అమ్మాయే కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతుంది కదా, సరే ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ తప్పదు అని మెచ్యూర్డ్గా ఆలోచించి నెక్స్ట్ ఇండస్ట్రీలో ఆఫర్స్ వస్తాయి బేసిక్ అలా అనుకుందాం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఓజీ వస్తుంది, చాలా హరిహర వీరమల్లు వస్తుంది, చాలా సినిమాలు వస్తున్నాయి. ఆయన ఫిలింకి మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫర్ వస్తే నో చెప్తారా? చెప్తాను, అది నా పని కదా, అది నా వర్క్ కదా, నేను ఎందుకు నో చెప్తాను? వర్క్ వేరు, ఇది నా చాయిస్ మా, ఇది నా పర్సనల్ చాయిస్, దట్ ఈస్ మై వర్క్. సో రెండు డిఫరెంట్ అని నేను ఫీల్ అవుతాను. అలాగే వాళ్ళు కూడా అనుకుంటారని నేను కూడా అనుకున్నా. ఇంతకు ముందు నేను చెప్పినవి కూడా అదే, మరీ అంత కక్ష కట్టేస్తారు తీసేస్తారు అని అయితే నేను అనుకోనండి అనే చెప్పాను నేను ఎక్కడ చెప్పినా. బట్ అది కాదు అని ఒక షో వాళ్ళు ప్రూవ్ చేశారు. మేము పర్సనల్ గానే తీసుకుంటాము, మేము పర్సనల్ గానే ఉంటాము అని చెప్పి ఒక షో ద్వారా నాకు అర్థమైంది ఎక్కడైతే నన్ను రీప్లేస్ చేశారో. మిగతా వాళ్ళు అదే తెలియకుండా ఏది మాట్లాడకూడదుగా. ఇప్పుడు అది చూసాం కాబట్టి ఓకే ఫైన్, వాళ్ళకి తెలిసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. సో తెలియకుండా నేను చెప్పలేను కదా ఏం జరుగుతుంది అనేది. సో ఎనీ టైం వర్క్, ఎప్పుడు నేను వర్క్ చేస్తాను. ఐ వుడ్ లవ్ టు, దట్ ఈస్ మై ప్యాషన్.